అయితే లోపలికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. ఫుడ్ అయితే అలా ఉండదంట, పక్కకి ఎక్కడన్నా పెట్టుకోవాలి. అక్కడ మనకి టికెట్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఎక్కడ పెట్టుకోవాలా ఏంటి అనేది మనకు చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇష్టం వచ్చింది చూసి ఎంజాయ్ చేయొచ్చు. అదిగో మాలోడు పడిండు. మాలోడికి సంతోషం ఎక్కువ వస్తే తట్టుకోలేడు. దెబ్బ తగిలిందారా? మొత్తం అంతా క్లియర్గా ఈ వీడియోలో మొత్తం తీసి చూపిస్తాను. వీడియోలు మొత్తం దీనికి పక్కనే మనకి ఉషేష్ సాగర్ అనమాట, ట్యాంక్ బండి. అదిగో ఫుడ్ అక్కడ పెట్టుకోవాలి. వాళ్ళు తీసుకెళ్తున్నారు చూసారా, అక్కడ పెట్టుకోవాలి ఫుడ్. లోపలికైతే అలో ఉండదంట. ఓకే, ఇప్పుడు మనము టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం చెట్లు, మంచి పార్కులు, లోపల చల్లగా ఉంటుంది. అంటే ఏసీ గీసరి కాదు, చెట్లు గిట్లు ఉంటాయి కాబట్టి మంచి చక్కగా పార్కుల దగ్గర కింద కూర్చొనేసి వెళ్తారా మేడం? కాంబో ఆఫర్ 3 చూడొచ్చు. 3 రైడ్స్ 60 రూపీస్. హాంటెడ్ హౌస్, బూత్ బంగ్లా, అండర్ వాటర్, 3D యానిమేషన్, 3D నెమరాడ్, స్పేస్లో ఉన్న ఫీలింగ్. 3 కలిపి 60 రూపాయలు. ఎక్కడ ఇవి? గార్డెన్ లోపల మేడం. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేసి కింద నుంచి వెళ్ళొచ్చు, పైకి నుంచి వెళ్ళొచ్చు. కానీ మేము స్టెప్స్ పై నుంచి వెళ్తున్నాము. చూడండి, అది ఒక వాటర్ ఫాల్స్ చూసారా? వాటర్ చెట్లో నుంచి సైడ్కి వచ్చేస్తాయి అంట. ఈ కార్ అయితే వెళ్ళదు, స్టాప్ అక్కడే ఉంటుంది. ఇందులో సిఫ్ట్ ఎక్కుతారు అనమాట. ఎక్కించుకొని మొత్తం తిప్పుతారు. ఒక సిఫ్ట్ ఉంటుంది నాగలక్ష్మి. చిన్న చిన్న బోట్లు ఎక్కించుకుంటారు. అది తిరగదాం పదండి. పోదాం పద. రంకల్ రట్టం తిరిగి ఎన్ని రోజులు అయిందో. ఒకసారి తిరగలా, కళ్ళు తిరుగుతాయి కదా. పిల్లలు ఆడుకోవడానికి, ఇవన్నీ తిరగడానికి చాలా బాగుంది. దీనికి టికెట్ ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. చాలా బాగుంది. ఈ చెట్ల కింద ఇలా కూర్చున్నా చాలు. ట్రైన్లో తిప్పుతుంది. మళ్ళీ ఇందులో ట్రైన్ ఉంది, మనకి తిరిగే ఓపిక లేదు అనుకుంటే ఒక ట్రైన్ కానీ ఎక్కినట్లయితే ఈ ఫిలిం సిటీ మొత్తం ఇదంతా చూపిస్తుంది మనకి. లోపలంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి రావాలనుకున్న ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకు సమ్మర్లలో అయితే ఇంకా బాగుంటుంది. హాయ్ చెప్తారు మా పిల్లలు. ఏం ఎక్కాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? తిరిగే చూడాలనుకుంటున్నారా? మా అల్లుడికి అయితే మా అల్లుడి ఫేస్ దగ్గర చూపిస్తారా చూడండి.